గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజా ఘన విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుపై 82,320 మెజార్టీతో గెలుపొందారు. అంతా అనుకున్నట్టుగానే జరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులు తమ సత్తా చాటారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాను విజయ శిఖరాలకు చేర్చారు. ప్రథమ ప్రాధాన్యత ఓట్లలోనే ఆయన గెలుపొందారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తొలి రౌండ్ నుండే ఆయన ఆధిక్యత ప్రదర్శిస్తూనే ఉన్నారు. తెల్లవారుజామున 9వ రౌండ్ ఫలితాలను అధికారులు ప్రకటించారు. మొత్తం 2,41,544 ఓట్లకు గాను 2,14,865 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. 26,679 ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఆలపాటి రాజా 1,45,057 ఓట్లు సాధించగా కెఎస్ లక్ష్మణరావు 62,737 ఓట్లు సాధించారు. దీంతో రాజా 82,320 ఓట్లు మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా పనిచేస్తానని ఆలపాటి ఈ సందర్భంగా తెలిపారు. దాదాపు 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రస్థానం ఈ రోజుతో ఒక గొప్ప విజయంతో ప్రభుత్వానికి మద్దతుగా ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని మరొకసారి సమర్థించినటువంటి ప్రజలకి, ఆశీస్సులు అందించినటువంటి పట్టభద్రులకి, సహకరించినటువంటి ప్రతి వర్గానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈ రోజున ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఇది గొప్ప తీర్పుగా నేను భావిస్తూ, ఈ తీర్పుని రావటానికి కృషి చేసినటువంటి కార్యకర్తలకి, అదేవిధంగా కూటమి నాయకత్వానికి నన్ను బలపరిచినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, మరి ముఖ్యంగా లోకేష్ గారికి ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ